సిటీ కేబుల్. ఈ కార్యక్రమంలో కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఉపన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చికాగో ఉపన్యాసంలో స్వామి వివేకానంద చేసిన సన్నివేశాన్ని గుర్తు చేశారు. భారతదేశం బానిత దేశం కాదని, రామాయణ మహాభారతాన్ని భారతదేశం ప్రపంచానికి భారతదేశం ఇచ్చిందని, ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని స్వామి వివేకానంద ప్రపంచానికి తెలిపాడని గుర్తు చేశారు. స్వామి వివేకానంద యువతకు ఆదర్శం. కానీ ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనలేరని అసహనం వ్యక్తం చేశారు. ఎస్ఐ విఠల్ రెడ్డి ఉపన్యాసం విన్న విద్యార్థులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, హిందూ ధార్మిక పరిషత్ సభ్యులు శ్రద్ధతో విన్నారు. విఠల్ రెడ్డి మాట్లాడిన తీరు అందరినీ కదిలించింది. అందరికీ మా పోలీస్ తరఫున నమస్కారం. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు వాస్తవానికి పాదాభివందనాలు. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వివేకానందుడు 1863లో కలకత్తాలో జనవరి 12న జన్మించాడు. ఆ తర్వాత స్వామి వివేకానందుడు భారతదేశానికి ఏం చేశాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏం చేశాడు అనేటటువంటి సందేశం ఏమి ఇచ్చాడు అనేటువంటిది అందరూ తెలుసుకోవాలి. ఏమనంటే 1863 సంవత్సరంలో మన భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. అందరూ ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయంటే భారతదేశాన్ని బానిస దేశం అనుకుంటున్నాయి. అంటే బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో ఉంది కాబట్టి అనుకుంటుంది. 1892లో స్వామి వివేకానందుడు చికాగోలో ఇచ్చిన ఉపన్యాసం తర్వాత బానిస దేశం కాదు, ప్రపంచానికి ఒక భారతదేశం ఉందని చెప్పేసి ఆ యొక్క సభలో స్వామి వివేకానందుడు ఏం చేసిండంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం ఉన్నటువంటి మూలధనాన్ని, భారతదేశం ఉన్నటువంటి విలువలను ప్రపంచానికి తెలియజేసిండు. ఏ విధంగా తెలియజేసిండంటే పరమతాలలో, పరదేశాలలో తండ్రిని చంపి, తల్లులను చంపి రాజ్యాన్ని అధికారించారు. కానీ నా భారతదేశంలో తండ్రి కోసం అడవులకు వెళ్ళినటువంటి రాముడు నడయాడిన రామాయణం ఇచ్చిన భారతదేశం నా భారతదేశం. ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. నిస్సహాయంలో నిత్తేజంలో ఉన్నటువంటి అర్జునునికి లేచి యుద్ధం చేయని చెప్పేసి భగవద్గీతను అందించిన దేశం నా భారతదేశం అని చెప్పి స్త్రీలను చంపి అపహాసానికి గురవుతున్నటువంటి భారతదేశానికి భరతమాత ఎక్కడ స్త్రీ పూజిస్తే అక్కడ దేవతలు కొలువని ఉంటారనేది నా ఉపనిషత్తులు తెలుపుతున్నది. భరతమాత గురించి చెప్పినటువంటి భారతీయుడు స్వామి వివేకానందుడు. యద్భావం తద్భవతి, నువ్వు ఏది ఆశిస్తే నీకు అది వస్తుంది అని చెప్పి నా వేదాలు ప్రపంచానికి మూలధనంగా అందించినటువంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చికాగోలో వివరించిండు. ఆ తర్వాతనే నా బానిస దేశం కాస్త భారతదేశంగా మారిందని చెప్పేసి స్వామి వివేకానందుడు ప్రపంచానికి తెలియజేశాడు. అతన్ని ఒక కేవలం 32-33 సంవత్సరాలు బతికినటువంటి స్వామి వివేకానందుడు 300 సంవత్సరాలు కావాల్సినటువంటి మూలధనాన్ని యూత్ అందించాడు. కానీ యూత్ స్వీకరిస్తలేదు అనేటువంటి తెలుసుకోవాలి. కాబట్టి స్వామి వివేకానందుడు యొక్క 2 విషయాలు చెప్పగలుగుతాను నేను. స్వామి వివేకానందుడు ఒకరోజు వీధిలో తిరుగుతుంటే ఒక ఐరిష్ లేడీ అతన్ని అవహేళన చేస్తుంది. ద జెంటిల్మెన్ ఆఫ్ ద ఇండియా, అంటే ఇండియాలో జెంటిల్మెన్లు ఇలాగ ఉంటారు, ఈ వేషధారంలో ఉంటారని చెప్పేసి ఈ వేషధారాన్ని అవమానిస్తుంటారు. అప్పుడు స్వామి వివేకానందుడు అమ్మాయికి చెప్తాడు, ఎస్, భారతదేశంలో జెంటిల్మెన్లను మునులను తయారు చేస్తారు, మీ ప్రాచ్యత దేశాల్లో జెంటిల్మెన్లను టైలర్లు తయారు చేస్తారు. సమయస్ఫూర్తిలో స్వామి వివేకానందుని మించిన వారు ఎవరు లేరు. ఏ విధంగా ఒక స్పీచ్ ఇచ్చుకుంటూ స్వామి వివేకానందుడు అనేటువంటి పాశ్చాత్య దేశాల సంస్కృతిని మనం వాడకూడదు అని చెప్పిండు. కానీ ఆయన వేసుకున్న షూ మాత్రం అమెరికా వేసుకున్నాడు. ఇట్లా వేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఒక లేడీ అడిగింది, సార్ మీరు బాగానే చెప్పారు, మీరు పాశ్చాత్య దేశాల గురించి ఏ వస్తువు వాడొద్దు అంటారు, మీరు వేసుకున్న షూ మాత్రం అమెరికా వాడుతున్నారు, మరెందుకు వేసుకుంటున్నాను. అప్పుడు స్వామికి ఏం మాట్లాడడం అర్థం కాలేదు. అప్పుడు స్మయస్ఫూర్తిగా చెప్పిండు, ఎస్, పరదేశ వస్తువులు నా కాళ్ళ కింద, నా భారతదేశం కాళ్ళ కింద స్వామి వివేకానందుడు. తర్వాత మీకు అందరికి తెలుసు చికాగోలో ఏం జరిగిందో. అన్ని మతాల వాళ్ళు తమ యొక్క మతాన్ని యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నారు. తమ యొక్క చెప్పే క్రమంలో మన హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక ప్రవక్తగా స్వామి వివేకానందుడు వెళ్ళిండు. అందరు చెప్పుకుంటూ వచ్చి మా యొక్క మతం గొప్పదని చెప్పేసి వాళ్ళ మత గ్రంథాన్ని పైన పెట్టిర్రు. అట్లా ప్రతి ఒక్క మతం వాళ్ళు ఆ గ్రంథాన్ని పైన పెట్టుకుంటూ వచ్చి ఆఖరికి స్వామి వివేకానంద వచ్చినలకు మన భగవద్గీత అన్నిటికన్నా కింద ఉంది అన్నట్టు.
అప్పుడు చూసి చెప్పాడు, అన్ని మతాలకు ఆధారం పునాది నా భారతదేశం. భగవద్గీత అని చెప్తూ. That is the CT Cable.